హలో, ఫైనలీ జైపూర్ అయితే వచ్చేసాను. సో ఇక్కడ మన టాస్క్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరర్ని అయితే కలవాలి, ఒకసారి క్యూసీ ఎలా చేస్తున్నారు, క్వాలిటీ కంట్రోల్ అవన్నీ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీలైతే ఇంకొంచెం కొత్త సప్లయర్స్ని కూడా, కొత్త మ్యానుఫ్యాక్చరర్స్ని కూడా వెతకాలి. సో దట్ మన కలెక్షన్ ఇంకా యూనిక్గా అవుతుంది. జైపూర్లో దిగంగానే ఎమ్మటే ఆ ఫీల్ అయితే రాలేదు. బట్ కొంచెం సిటీలోకి మార్కెట్లోకి వెళ్తుంటే ఓకే, అప్పుడు అర్థమైంది ఈ పాత బిల్డింగ్స్, ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, ఆ కలర్స్, సిమిలర్ స్టైల్ కలర్స్లో బిల్డింగ్స్. ఓకే, ఇది కదా మనం జైపూర్ అంటే చూసేది ఫొటోస్లో, వీడియోస్లో, ఇంటర్నెట్లో అనుకున్నా. సో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. సో ఇవాళ మ్యానుఫ్యాక్చరర్స్ని కలవటం మెయిన్ టాస్క్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఇయర్ రింగ్ న్యాచురల్ స్టోన్లో కాలెటింగ్ చేసిన స్టడ్. బట్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే చాలా సన్నగా ఉంది, చూసారా? సో ఇంత సన్నగా న్యాచురల్ స్టోన్లో చేయటం అనేది కష్టం అవుతుంది, ఎందుకంటే స్టోన్ని కట్ చేయడం అనేది, విరిగిపోకుండా కట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అండ్ ఇవన్నీ వచ్చేసి డైస్ అనమాట. మన గోల్డెన్ గ్లాస్ ఇయర్ రింగ్స్ కట్ చేయడానికి లేదా పంచ్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ డైస్. ఇంకా అలా మార్కెట్లో తిరుగుతుంటే ఏదో ఫుడ్ ఐటమ్ అయితే దొరికింది. ఏదో తినాలి కదా అని తింటమే, అదేంటి అని నన్ను అడగద్దు. శనగలు అయితే కనిపిస్తున్నాయి, కొంచెం అర్థమైందని చెప్పి తినేసాను. ఇంకా అలా ర్యాపిడో తీసేసుకొని ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. సో ఈ ప్లేస్ ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరర్ కొంచెం దూరంలో ఉంటారు, బట్ వాళ్ళైతే హాస్పిటాలిటీ వేరే లెవెల్. మనం వచ్చామని చెప్పేసి ఓనర్ అయిన వర్క్స్ కూడా ఆపుకొని ఖచ్చితంగా మీరు నాతో అవర్స్ స్పెండ్ చేశారు, ఫుడ్ తెప్పించారు, వాళ్ళ ఫేమస్ ఫుడ్. అండ్ ఇలా అయితే అయిపోయింది. సో ఫైనలీ దిస్ ఈస్ డే 6 ఆఫ్ మై 14-day ట్రిప్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్కి అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.